ఉదయం మిత్రులందరికీ నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజుటి ఉద్యోగ సమాచారంలో భాగంగా చూస్తుంటే మనకు నేడు ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు మరి వైద్య ఆరోగ్య శాఖలో గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్లుగా ఎంపికైనటువంటి 1257 మందికి మంగళవారం నియామక పత్రాలు అందజేయనున్నారు. వైద్య నియామక బోర్డు ఇటీవలే ఎంపికైన వారి ఫైనల్ మెరిట్ జాబితా విడుదల చేసింది. మరి ఉద్యోగాలకు ఎంపికైన వారికి మంత్రి దామోదర రాజనరసింహ ఉస్మానియా వైద్య కళాశాల మైదానంలో నియామక పత్రాలు అందిస్తారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇది ప్రధాన వార్త. ముఖ్యంగా మనకు ఇంకా కనిపిస్తున్న వార్త ఏంటంటే మనకు ప్రాజెక్ట్ పోస్టులు మనకు ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ అండ్ నాన్ కమ్యూనికేషన్ కమ్యూనికేషనబుల్ అండ్ డిసీజెస్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 45 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మరి ఒక్కొక్క విభాగంలో పోస్టులు మరి ఇవ్వడం జరిగింది. పోస్టుల వివరాలు, ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగింది. అర్హత కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వయసు మాత్రము 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యన ఉండాలి. వేతనం కూడా ఒక్కొక్క విభాగానికి కేటగిరీ ఒక్కొక్క పోస్టుకు ఒక విధంగా మనకు వేతన శ్రేణి ఇవ్వబడింది. చూసుకోండి ఇక్కడ. అదేవిధంగా మనకు ఎంపిక ఇంటర్వ్యూతో ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూ తేదీలు కూడా మనకు జనవరి 14, 15, 16 తేదీలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ పూర్తి వివరాలకు మీరు వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా ఎన్టీపీసీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మరి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్కు సంబంధించి 25 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అర్హత సిఏ లేదా సిఎంఏ అర్హత ఉండాలి. మనకు వయసు మాత్రం జనవరి 27, 2026 నాటికి 29 ఏళ్ళు ఉండాలి. మనకి వేతన శ్రేణి మాత్రం 40,000 నుంచి 1,40,000 వరకు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 27. మరి దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 500, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈసీఎం మహిళలకు ఫీజు లేదు. మరి ఎంపికైన ఏ విధంగా ఉంటుంది? ఆన్లైన్ టెస్ట్ ప్రతిభతో ఉంటుంది కాబట్టి వెబ్సైట్ అడ్రస్ పూర్తి వివరాలకు మీకు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి. అదేవిధంగా అస్సాం రైఫిల్స్లో మనకు భారత ప్రభుత్వం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అస్సాం రైఫిల్స్ స్పోర్ట్స్ కోటాలో రైఫిల్ విమెన్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇక్కడ 95 పోస్టులు మనకు ఒక్కొక్క విభాగంలో ఇవ్వడం జరిగింది. మనకు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో మనకి స్పోర్ట్స్ కోటాలో ఉంది కాబట్టి క్రీడా విభాగాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైఫిల్ 95 స్పోర్ట్స్ కోటా, జనరల్ డ్యూటీ ఉంటుంది కాబట్టి 95 పోస్టులు ఉంటాయి. క్రీడా విభాగాలు ఇవ్వడం జరిగింది. ఫుట్బాల్ కానీ, షూటింగ్ కానీ, పెన్కాక్, సిలాట్, క్రాస్ కరాటే, ఆర్చరీ, బాక్సింగ్, వివిధ స్పోర్ట్స్ కేటగిరీలు ఇవ్వడం జరిగింది. ఈ ఉన్నవాళ్ళు మరి పథకాలు పొందినటువంటి వాళ్ళు అర్హులు. మరి వీళ్ళందరూ ముఖ్యంగా ఖేలో ఇండియాలో కానీ, జాతీయ రాష్ట్ర స్థాయిలో కానీ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులై ఉండాలి. ఇది వయసు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. వివిధ కేటగిరీలకు పరిమితిలో సడలింపు ఉంటుంది. అదే ఎంపిక ప్రక్రియ మాత్రం ధృవ పత్రాల పరిశీలన, స్పోర్ట్స్ ఫీల్డ్ ట్రయల్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, వైద్య పరీక్షలతో ఆల్రెడీ ఇక్కడ మనకు దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీలకు రూ. 100, ఎస్సీ ఎస్టీ మహిళలకు ఫీజు లేదు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మనకు ఫిబ్రవరి 9 వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి. అదేవిధంగా మనకు ఇక్కడ గ్రాడ్యుయేట్ ట్రైనీలని ఇంకొక మనకు ఉద్యోగ సమాచారం. మనకు హెచ్ఎల్ఎల్లో లైఫ్ కేర్ లిమిటెడ్లో ఒప్పంద ప్రాతిపదికన ట్రైనీల కోసం దరఖాస్తులు కోరుతుంది. ఎంబీఏ ట్రైన్ అప్రెంటిస్ 1, గ్రాడ్యుయేట్ ట్రైనీ 5, ఐటీఐ ట్రైనీలు మనకు 5 ఉన్నాయి. అర్హత వివిధ విభాగాల్లో ఇవ్వడం జరిగింది. స్టైఫండ్ కూడా ఇవ్వడం జరిగింది.
చూసుకోండి. ఇక్కడ వివిధ విభాగాలకు పోస్టుల ద్వారా దరఖాస్తు స్వీకరణ ఉంటుంది. చివరి తేదీ మాత్రం జనవరి 23 ఈ నెల 23. ఇక్కడ చిరునామా కూడా ఇవ్వడం ఉంది. అడ్రస్ ఇవ్వడం జరిగింది. జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ అండ్ యూనిట్ చీఫ్ హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ కర్ణాటక. ఇక్కడ దానికి పోస్టల్ అడ్రస్ పంపాలి. అదేవిధంగా ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అదేవిధంగా అక్కడ ఓసిఎల్లో మనకి హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్లో మనకు అప్రెంటిస్ కేరళకు సంబంధించి అప్రెంటిస్ల కోసము దరఖాస్తులు కోరుతుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ బీఈ బీటెక్ 4, టెక్నీషియన్ అప్రెంటిస్ ఇక్కడ 4, 16 ఉన్నాయి. విభాగాలు కూడా ఇవ్వడం జరిగింది. మెకానికల్, సివిల్, ఫైర్ అండ్ సేఫ్టీ, కమర్షియల్ విభాగంలో ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి. మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగంలో అర్హతలు మాత్రం సంబంధిత ఇంజనీర్ విభాగాలలో మనకు డిప్లొమా డిగ్రీ అర్హత చేసి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనకు వయసు కూడా నిర్ధారించడం జరిగింది. నాటికి 18 ఏళ్ళు నిండి ఉండాలి. ఎంపిక షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఉండాలి. అదేవిధంగా దరఖాస్తు ఎన్ఈఐటి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఇక్కడ మనకు జనవరి 20. వెబ్సైట్ ద్వారా మనకు ఇక్కడ వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నీ మనకు మనకు భారత ప్రభుత్వ ప్రజాసేవ ప్రసార సంస్థ ఒప్పంద ప్రాతిపదికన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తు కోరుతుంది. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 14 ఉన్నాయి. అర్హత మాత్రం MBA, MCAతో పాటు పని అనుభవం ఉండాలి. ఇక్కడ జనవరి 7 తారీఖు నాటికి 35 ఏళ్ళు లోపల ఉండాలి. వేతనము 35,000 నుంచి 50,000 వరకు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి 22. మరి ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూలతో ఉంటుంది. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. 14 పోస్టులు ఉన్నాయి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. అదేవిధంగా జాతీయ సంస్థల ఆతిథ్యానికి ఆహ్వానం, మేటి స్కోర్ ఉద్యోగాలు. ఇక్కడ మరి కోర్సు మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. BSc హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో. అర్హత మాత్రం ఇంటర్మీడియట్ సమాన స్థాయి కోర్సు ఉండాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి దరఖాస్తు ఫీజు మాత్రం SC/ST-లకు, దివ్యాంగులకు 450, EWS వాళ్ళకి 700, మిగిలిన వారందరికీ 1000 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మాత్రం జనవరి 25 సాయంత్రం 6 గంటల వరకు. పరీక్ష మాత్రం తేదీ ఏప్రిల్ 25న. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇక్కడ బీటెక్తో కొలువు, నేవీలో క్యాడెట్ ఎంట్రీతో అవకాశం, శిక్షణ ఉంటుంది. వివరాలు ఉద్యోగంలో ఇక్కడ ముఖ్యమైన వివరాలు చూస్తే ఖాళీలు 44 ఉన్నాయి. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్కు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ విభాగాలు ఉన్నాయి కాబట్టి వీటిని గరిష్టంగా 7 పోస్టులు మహిళలతో నింపుతారు. కాబట్టి విద్యార్హత కూడా ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో 70% మార్కులతో, ఇంటర్మీడియట్తో 10వ తరగతి లేదా ఇంటర్ ఇంగ్లీష్లో కనీసం 50% మార్కులు సాధించాలి. వీటితో పాటు JEE మెయిన్స్లో 2025లో ర్యాంక్ పొందాలి. ఎత్తు కనీసం 157 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు కూడా తప్పనిసరి. ఇక్కడ వయసు మాత్రం నిర్ణయించడం జరిగింది. మరి జనవరి 2, 2007 నుంచి మరి జూలై 1, 2009 మధ్య జన్మించిన వారై ఉండాలి. అర్హులు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి 19. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. పూర్తి వివరాలకు పొందవచ్చు. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా చూడండి. లైట్ ఐడియా ఐటీ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్లో మన UI డిజైన్కి సంబంధించి నైపుణ్యాలు ఇవ్వడం జరిగింది. స్టైపెండ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్క విభాగంలో మనకు బ్యాంక్ అండ్ డెవలప్మెంట్లో కూడా నైపుణ్యాలు ఏముండాలి, స్టైపెండ్ ఏముండాలి. అదేవిధంగా దరఖాస్తు ఎప్పుడు ఫిబ్రవరి 27 వరకు. మనకు వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. న్యూస్ వీడియో ఎడిటర్ గ్రీన్ స్క్రీన్స్కి సంబంధించింది. అచీవ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్ స్టైపెండ్ సంబంధించి మరి స్టైపెండ్ కూడా ఇవ్వబడింది. వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఇవన్నీ వర్క్ ఫ్రమ్ జాబ్. సైట్ ఇంజనీరింగ్ జాబ్. మరి ఇక్కడ ఎలక్ట్రికల్ మిషన్ ఇక్కడ స్టైపెండ్ ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చివరి ఫిబ్రవరి 5 వరకు చివరి తేదీ. అదేవిధంగా మనకు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా జాబ్ సైట్ ICMRలో NIIRNCDలో మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ అండ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అండ్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్
and to till field project technical support, project research scientist, and field superior supervisor position in various departments on a contract basis. Total number of posts 45 ఉన్నాయి కాబట్టి ద ఇంటర్వ్యూ డేట్స్ ఆర్ మనకు 2026 జనవరి 14-15లో ఆల్రెడీ సియు యూఏటి యూజీ 2026 యూజీ ప్రోగ్రామ్స్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మీరు కండక్టింగ్ చేస్తున్నారు, కండక్టెడ్ బై ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఫర్ అడ్మిషన్ into various undergraduate programs appear the central universities and the city ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది. అఫేర్ సెంట్రల్ యూనివర్సిటీ అదేవిధంగా మనకు వివిధ కేటగిరీలో అప్లికేషన్ ఫీజు ఎంత ఉండాలి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంత ఉండాలి అనేది కూడా టోటల్ ఇవ్వడం జరిగింది. కానీ ఆన్లైన్లో అప్లికేషన్ జనవరి 30 వరకు చివరి తేదీ. అదేవిధంగా డిగ్రీ అప్రెంటిస్ జాబ్లు కూడా ఉన్నాయి మనకు. ద ఎక్కడంటే ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్లో మనకు ఇన్ ఇన్వెస్టింగ్ అప్లికేషన్ ఫర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అండ్ ఐటీఐ ట్రేడ్ ట్రైనింగ్ అప్రెంటిస్ పోస్టులు అండ్ కాంట్రాక్ట్ బేస్లో ఉంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా 11 ఉన్నాయి. లాస్ట్ డేట్ మాత్రము ఫర్ ఆఫ్లైన్లో అప్లికేషన్ ఉంటుంది జనవరి 23. అదేవిధంగా డిడిఓ అప్లై అని మనకు రావడం జరిగింది. అదేవిధంగా మనకు టుడే ఈరోజు ఇదివరకు పడినటువంటి నోటిఫికేషన్ యొక్క చివరి తేదీ ఈరోజు ఉంది కాబట్టి 48 జాబ్స్ ఎన్ఐపిహెచ్ఎంలో ఉన్నాయి. బీటెక్ ఎలిజిబిలిటీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాబ్స్ కూడా ఎన్ఐఏ ఎలిజిబిలిటీ. ఇక్కడ డిగ్రీ లా ఉండాలి. ఇక్కడ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు, అదేవిధంగా సమాచారం, విద్యా ఉద్యోగ సమాచారంలో ఈసీఐఎల్లో హైదరాబాద్లో మరి 248 అప్రెంటిస్లు, మొత్తం ఖాళీలు 246, 48 ఉన్నాయి. 200 ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 200, డిప్లొమా అప్రెంటిస్లు 48, అర్హత పోస్టును అనుసరించి కూడా సంబంధిత విభాగంలో కూడా మనకి ఎగ్జామ్షన్ ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ వయసు మాత్రం 25 ఏళ్ళు ఉండాలి. ఈ డేట్న మనకు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. స్టైఫండ్ కూడా ఇక్కడ అదేవిధంగా వెబ్సైట్ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి 20. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక మీద డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. విద్యార్థులతో సాధించిన మెరిట్ అదే ఆధారంగా ఉంటుంది కాబట్టి ఇండియన్ ఆర్మీ 67వ షార్ట్ సర్వీస్ కమ్యూనికేషన్ ఈ ఇండియన్ ఆర్మీ 2026 అక్టోబర్లో మరి ప్రారంభమయ్యేటువంటి 67వ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ కోర్సులో ప్రవేశాలకు మరి అవివాహిత అటువంటి పురుష మహిళ అభ్యర్థులకు దరఖాస్తులు కోరుతుంది. ఇంజనీర్ విభాగాలు ఇవ్వడం జరిగింది, వివిధ విభాగాలు. అదేవిధంగా మనకు ఇక్కడ అర్హత బీటెక్ ఉత్తీర్ణులు అయి ఉండాలి. మరి ఎస్ఎస్సి మహిళా అభ్యర్థులకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. డేట్స్ ఈ మధ్యలో ఉండాలి, వయస్సు ఈ మధ్యలో జన్మించిన వాళ్ళు ఉండాలి. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు పొందవచ్చు. ప్రసార భారతిలో 14 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఆల్రెడీ మనం చదివినాం. ఆశ్రమ్ రైఫిల్స్లో కోటా స్పోర్ట్స్ కోర్టులో పోస్టులు మనకు ఆల్రెడీ ఇదివరకు మనం చదివింది. కాటన్ యూనివర్సిటీ గోవాలో 18 ప్రాజెక్ట్ అసోసియేట్లు. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్లు ఉన్నాయి, చూసుకోండి. మొత్తం విభాగాలు, అర్హతలు, వేతనం 20,000, ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో చివరి తేదీ మాత్రం ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది 21. మొత్తం పోస్టులు 4 ఉన్నాయి. ఈ విభాగాల్లో ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా గేట్ బెస్ట్ స్కోర్ ఇలా అనేది రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఫిబ్రవరి 7, 8, 14, 15లో గేట్ పరీక్ష ఉంటుంది కాబట్టి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ సదుపాయం 2026 జనవరి 2 నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా ఫలితాల వెల్లడి మార్చి 19, 2026. వెబ్సైట్ వివరాలకు, ఇంకా పూర్తి వివరాలకు వెబ్సైట్ అడ్రస్. మరి దీంతో ఎన్నో ప్రయోజనాలు, గేట్ స్కోర్ తోటి ఇంకే ఎలాంటి ఉద్యోగాలు సంపాదించు. అదేవిధంగా మనకు ఈ సర్కార్ స్కూళ్ళ స్టూడెంట్లకు 22 రకాల వస్తువులని ప్రధానంగా రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం పూర్తి అయ్యేలోగా మనకు సమ్మర్ హాలిడేస్ పూర్తి అయ్యే లోపల సరఫరా చేయాలని మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. నాణ్యతతో పాటు
పడొద్దని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ స్కూళ్ళల్లో గూడా చదువుతున్నటువంటి స్టూడెంట్లకు 22 రకాల వస్తువులు అందజేసేందుకు రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి గురుకుల స్టూడెంట్స్‌తో పాటు సర్కారు స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్లందరికీ గూడా వస్తువులను సరఫరా చేయనున్నారు. అయితే ఈ వస్తువుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. అది సమ్మర్ హాలిడేస్ పూర్తయ్యే లోపల వస్తువులు సరఫరా చేయాలని సోమవారం రోజు జూబ్లీ హిల్స్‌లో ఈ సీఎం నివాసంలో అదేవిధంగా మనకు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌లో అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు అందించే వస్తువుల సంబంధించిన సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పై ఎడ్యుకేషన్ వెల్ఫేర్ శాఖల ఉన్నతాధికారులు సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ విధంగా విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనుకాడొద్దని, ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం తెలిపారు. అదేవిధంగా ఇది ఇది ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు ప్రతి 15 రోజులకు బిల్స్ రిలీజ్ సీఎం బట్టి విక్రమార్క గారు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ చిందు భాగవతం, ఇక్కడ మన జీకే కరెంట్ అఫైర్స్‌లో భాగవతం, మరి తెలంగాణలో మన యొక్క వ్యక్తిగత నృత్యాలున్నాయి, నామాల సింగులు. ఇక్కడ ఒక్కొక్క వేషధారణతో ఉన్నటువంటి మనకు ప్రధానమైనటువంటి సంస్కృతి కళారూపం. అదేవిధంగా హక్కుల స్వాభావిక లక్షణాలు ఇక్కడ మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మనకు ఐఐటి హైదరాబాద్‌లో రీసెర్చ్ అసోసియేట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్‌లో మనకు రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఖాళీలు కూడా ప్రాజెక్ట్ స్టాఫ్ రీసెర్చ్ అసోసియేట్ సిఎస్ఈ ఎలిజిబిలిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఎన్ఐటి వరంగల్ ప్రాజెక్టు అదేవిధంగా మనకు ప్రధానంగా ఇక్కడ మనకు ప్రధానంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది ఎన్ఐటి వరంగల్‌కు సంబంధించిన ప్రాజెక్ట్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఇక్కడ పూర్తి వివరాలకు లాస్ట్ డేట్ 25 జనవరి 25 సెలక్షన్ ప్రాసెస్ ఇవ్వడం, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడ పూర్తి వివరాలకు వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఐసిఎస్పిలో సైంటిస్ట్ బి ఖాళీలు ఉన్నాయి. మనకు ఇండియన్ సెంటర్ ఫర్ స్పేస్ ఫిజిక్స్ జూనియర్ రీసెర్చ్ ఫెలో సైంటిస్ట్ బి ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు కూడా ఆఫ్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మరి ఎలిజిబిలిటీ కూడా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ కళాశాల నుంచి కనీసం 50 మార్కులతో ఫిజిక్స్ ఎంఎస్సి కానీ పిహెచ్డి పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఇక్కడ మనకు జనవరి 10న స్టార్ట్ అయింది ఆఫ్లైన్లో అప్లికేషన్. షార్ట్ లిస్ట్ మనకు జనవరి 17న చివరి తేదీ. షార్ట్ లిస్ట్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఆధారంగా. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం అనేది చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎన్ఐడబ్ల్యూబిలో జేఆర్ఎఫ్ పోస్టులు మనకు ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. గరిష్ట వయో పరిమితి కూడా 28 ఏళ్ళ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో కూడా సడలింపు ఉంటుంది. మరి లాస్ట్ డేటు ఫిబ్రవరి 15న. మనకు సెలక్షన్ ప్రాసెస్ మాత్రం షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు యూజీసీ నెట్ మనకు 15న యూజీసీ నెట్ ప్రాథమిక కీ విడుదల రావడం జరిగింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ మనకు యూజీసీ మనకు ప్రధానంగా ఆల్రెడీ మనకు డిసెంబర్ 25 సెషన్ ప్రాథమిక
కి ఈ నెల మనకు 15న విడుదల కానుంది కాబట్టి, ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్‌టిఏ మనకు నోటీస్ విడుదల చేసింది. డిసెంబర్ 31 నుంచి ఈ నెల 27 వరకు యూజీసీ నెట్ పరీక్షలు జరిగాయి కాబట్టి, మరి సుమారు 7,35,592 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 75% మంది ఆహ్, హాజరయ్యారు. మరి ఈ పరీక్షల యొక్క కీ 15 తేదీన మనకు ప్రాథమిక కీ విడుదల కానుంది. ఇది ప్రధానంగా ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం, అదే కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమాచారం మరి మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరిగింది కాబట్టి, అదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు కాబట్టి, మిత్రులందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.